నమస్తే. నేను మీ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఈ వీడియోలో ప్రధానంగా దాదాపు ఒక 15-20 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ అంశంగా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఒక రాజకీయ చర్చ, లేదా కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు, అది ప్రజా జీవితంతో మమేకమైపోయిందనేటువంటి విధంగా మారినటువంటి ఒక నేపథ్యం. మనందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమానికి ఒక రాజకీయ ప్రాతినిధ్యాన్ని వహించడంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి కేసీఆర్ గారి కుటుంబం, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధినాయకుడిగా ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు కావలసినటువంటి ప్రజా ఉద్యమాలతో పాటు రాజకీయ ప్రక్రియలను పార్లమెంటరీ వ్యవస్థకు అనుగుణంగా నిర్వచించడంలో లేదా నిర్వహించడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన మాట వాస్తవం. కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబంలో తెలంగాణ ఉద్యమ యొక్క నేపథ్యం నుంచి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, స్వయాన వారి కుమారుడైనటువంటి కేటీఆర్ గారు, కుమార్తె అయినటువంటి కవిత గారు కూడా దాదాపు తెలంగాణ ఉద్యమంలో మమేకమై, కోర్స్ తెలంగాణ ఉద్యమానికి ఉన్న సుదీర్ఘమైన చరిత్రలో ఆ కుటుంబం నిర్వహించినటువంటి పాత్ర ఒక ప్రధానమైనప్పటికీ చాలా ఒక ఉద్యమంతో పోల్చుకుంటే అంత సుదీర్ఘమైన కాలంతో ముడిపడి ఉన్నది ఏం కాదు. అయినప్పటికీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో నుంచి ఎదిగొచ్చినటువంటి కుటుంబం కాబట్టి కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు బయటకు రానటువంటి కుటుంబ కలహాలు, అది రాజకీయ పార్టీ నిర్వహణలో కావచ్చు, లేదా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపడంలో కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాకు సరైనటువంటి ప్రాతినిధ్యం రాలేదని, అంటే ప్రాతినిధ్యం అంటే ఎంపీగా ఉన్నారు కవిత గారు, అట్లాగే జనరల్ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత 6 నెలలు తిరగముందుకే ఎమ్మెల్సీగా కూడా వారి పార్టీ ద్వారా ఎన్నిక కాబడ్డారు. అయినప్పటికీ పార్టీని వ్యవస్థాగతంగా సంస్థాగతంగా నిర్మాణం చేయడంలో ఎవరికి తీసిపోనట్టు, ఆ మాటకొస్తే అందరికంటే ఎక్కువగా కష్టపడింది నేనే, నా రక్తాన్ని చెమటగా మార్చి టీఆర్ఎస్ పార్టీని లేదా బీఆర్ఎస్ పార్టీని ఇంత విస్తృత స్థాయిలో నిలబెట్టడంలో నా యొక్క శ్రమ, నా యొక్క అన్ని రకాల త్యాగాలు ఉన్నాయి. కాబట్టి పార్టీలో నాకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు, లేదా గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఆశించిన మేరకు రాజ్యాధికారంలో నన్ను భాగస్వామ్యం చేయలేదనేటువంటి ఒక ప్రతిపాదనను లేదా విమర్శను వారు కవిత గారు పెట్టినటువంటి సందర్భం. అయితే దీనికి మనకు కొంత నేపథ్యం కూడా మాట్లాడుకోవాలి. అందరికీ తెలిసిన విషయమైనా టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీకి మారిన తర్వాత కూడా తెలంగాణలో క్రియాశీలకమైన రాజకీయాలు నిర్వహిస్తున్న క్రమంలో పార్టీ అధ్యక్ష పదవిని కేసీఆర్ గారు ఉన్నంత కాలము అటు కేటీఆర్ గారికి కవితకు మధ్యగా పెద్దగా వారి మధ్యలో వ్యక్తిగత స్థాయిలో ఏమన్నా భేదాభిప్రాయాలు లేదంటే భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ అవి ఎప్పుడు సభ్య సమాజంలో, పౌర సమాజంలో చర్చనీయాంశంగా మారలేదు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, అదే కాలంలో అటు కేంద్ర స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో పార్టీ యొక్క పలుకుబడి తగ్గి, కేసీఆర్ యొక్క రాజకీయ ప్రాతినిధ్యము లేదా వారి యొక్క పలుకుబడి తగ్గిన తర్వాత కాలక్రమంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో కూడా కవిత వారు ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితం గడపవలసినటువంటి అనివార్యత ఏర్పడి కొంతకాలం జైల్లో కూడా ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత పార్టీ నిర్మాణంలో లేదా నిర్వహణలో నాకు ప్రాతినిధ్యం లేదు అనేటువంటి విమర్శ ఆమె చాలా సందర్భాల్లో సన్నిహితులతోని చర్చించినట్టు అక్కడక్కడ ఇవాళ సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పార్టీకి చాలా దగ్గరగా పనిచేసినటువంటి వాళ్ళు, విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఒకటి ఉంది. అయితే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి ఆ యొక్క బలమైనటువంటి ప్రభావ శక్తిగా ఉన్న పార్టీ సడన్గా ప్రజలలో పార్టీ మీద నమ్మకం పోతుంది, కార్యకర్తలు కొంత నిరుత్సాహపడుతున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం కావచ్చు, పార్టీని
గ్రామ స్థాయిల నుంచి రాష్ట్ర స్థాయి వరకు వ్యవస్థాగతంగా సమూలంగా సంస్కరించి పటిష్టమైనటువంటి కార్యకర్తలతో కూడుకున్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీగా లేదా ఒక జాతీయ పార్టీగా దీన్ని నిలబెట్టాలనేటువంటి సంకల్పంలో భాగం కావచ్చు, లేదా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ అంటే తెలంగాణ అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి ఒక రాజకీయ చర్చ వస్తున్న క్రమంలో పార్టీ యొక్క పట్టును కోల్పోకుండా రాష్ట్రంలో ఉండడం కోసం కావచ్చు, ఈ మధ్య కాలంలో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది, పెద్ద మీటింగ్. బహుశా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్ప అటు ఉద్యమ కాలంలో కావచ్చు, లేదా ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ యొక్క రాజకీయ పద్ధతి ఎలా ఉంటుందంటే, అధికారంలో ఉన్నప్పుడు తప్ప ప్రజాబాహుల్యంలో వారు పెద్దగా కనబడడానికి ఇష్టపడరు. అయితే ముఖ్యమంత్రిగానన్నా ప్రత్యక్షం కావాలి, అంతే తప్ప ఈవెన్ ఉద్యమ కాలంలో కూడా ప్రజాక్షేత్రంలో నిలబడి ఇతర ఉద్యమకారుల్లాగా ఎండనక వానడక నిలబడి రోజు నిరంతరం ప్రజలతో మమేకమై చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉద్యమాలు నిర్మించి ధర్నాలు రాస్తారోకోలు ఇవి ఏం చేయలేదు ఆయన. ఒక వ్యూహకర్తగా ఒక రకంగా ఒక ఒక చాలా మంది ఆయన ఏమంటారంటే కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఒక దార్శనికత ఉన్నటువంటి, దార్శనికత కంటే ప్రజా వ్యవస్థను సమూలంగా ప్రజాస్వామీకరించాలనే దార్శనికత కాదు, ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో తనదైనటువంటి ఒక ప్రత్యేకతను చాటుకోవడం కోసము, లేదా తను అనుకుంటున్నటువంటి వ్యవస్థలో తన అధికారాన్ని పదిలపరచుకోవడం కోసము నిరంతరము ఒక పొలిటికల్ మైండ్తో కూడుకున్నటువంటి ఒక వ్యక్తిత్వం అని అంటారు. అట్లా కేసీఆర్ గారు ఉన్నారు. అయితే ఆ మీటింగ్ జరిగిన తర్వాత ఆ కవిత గారు ఒక అంటే ప్రజాబాహుల్యంలో వస్తున్నటువంటి చర్చలు లేదా ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, కార్యకర్తల అభిప్రాయాలు ఎలా ఉన్నాయని చెప్పేసి మామూలుగా వారు తర్వాత ఒక లెటర్ లీక్ కావడం, ఆ లెటర్లో చాలా విషయాలు ప్రస్తావించినారు. ఎందుకు పార్టీ టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రజల మనసుల్లో నుంచి మెల్లమెల్లగా తన స్థానాన్ని కోల్పోతున్నది, దానికి గల కారణాలు ఏమిటి అంటే, ఈవెన్ కేసీఆర్ గారిని కూడా ఒక రకంగా గతంలో మీరు ఒక ఉద్యమకారులుగా ఉన్నప్పుడు మీరు వ్యవహరించిన తీరుకి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత లేదా అధికారం కోల్పోయిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటరీ వ్యవస్థలో అధికారం శాశ్వతం కాదనేది ఒక వాస్తవం కదా. ప్రతిపక్షంగా ఉండి కూడా అధికార పక్షం చేస్తున్నటువంటి తప్పులను లేదా ప్రజల యొక్క నిజమైన ఆకాంక్షలను మనం రాజకీయంగా వ్యక్తీకరించడంలో లేదా ప్రతిబింబించడంలో పార్టీ నాయకత్వము ఒక మేరకు ఫెయిల్ అవుతుందనే విధంగా, అంటే అటు ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా పార్టీ ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ స్పష్టమైనటువంటి కార్యాచరణ లేదని, అట్లాగే బీజేపీ మీద ఒక రాజకీయపరమైనటువంటి ఇంకా బలమైనటువంటి విమర్శ చేయలేకపోయిందని, అట్లాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ కులగణన కావచ్చు లేదా జనగణన విషయంలో కావచ్చు, లేదంటే ఆపరేషన్ కగార్ నక్సల్స్ని పూర్తిగా దేశంలోనే నక్సల్స్ వ్యవస్థను పూర్తిగా తుదముట్టిస్తామని చెప్పేసి అంతర్గతంగా భారతీయ పౌరులుగా పుట్టి పెరిగి రాజకీయ వైరుధ్యంతో ఒక సాయుధ పోరాటాన్ని చేస్తున్నటువంటి ఆ పార్టీ లేదా పార్టీ మీద జరుగుతున్నటువంటి అంతర్గతంగా జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక యుద్ధ వాతావరణాన్ని కూడా ఆశించిన మేరకు దాని మీద స్పందించలేకపోయింది నాయకత్వం. కాబట్టి ఇటు సామాజిక వర్గాలుగా చూసుకుంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అట్లాగే పార్టీకి బలమైనటువంటి పునాదులను, బలమైనటువంటి మేధోపరమైనటువంటి ఆలోచనలను అందించినటువంటి వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కూడా మెల్లమెల్లగా పార్టీకి దూరం అవుతున్నారు. పార్టీ నిర్మాణంలో కావచ్చు, నిర్వహణలో ఇన్ని లోపాలు ఉంటే పార్టీకి చాలా కష్టము అని చెప్పేసి మాట్లాడడం కావచ్చు. దాంతోపాటు అంతర్గతంగా సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో కావచ్చు, దాన్ని నిర్వహించడంలో కూడా నాకు అంటే కవిత గారికి సరైన ప్రాతినిధ్యం లేదని కూడా వారు వ్యక్తీకరణ చేసినట్టు మనకు ఆ లెటర్ బయటికి రావడం ద్వారా జరిగింది. ఈ నేపథ్యంలో అయితే ఉద్యమంలో భాగంగా చాలా జాగ్రత్తగా, చాలా చాకచక్యంగా ఒక పద్ధతి ప్రకారం కవిత తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా వారు ఉద్యమంలోకి ఎంటర్ అయినారు. ఒకవైపు రాజకీయ పార్టీ ఉంటుంది, ఎన్నికలు, రాజకీయాలు, ఓట్లు, సీట్లు, ఈ వ్యవహారం అంతా కూడా కేసీఆర్ గారు చక్కదిద్దేవారు. దానికి కొంచెం భిన్నంగా పార్టీలు
ఓ ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్లమెంటరీ వ్యవస్థలో ఎప్పుడు అధికారం అనేది ఒక ఒక రకంగా చదరంగం లాగా, ఒక చెస్ ఆటలాగా ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఉద్యమాలు నిర్మించేటువంటి ఆలోచన కేసీఆర్కి అప్పుడు లేనప్పుడు ప్రజలతో మమేకం కావడం కోసం అని చెప్పేసి తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉద్యమ సంస్థలాగా, ఒక పరిమితులతో కూడుకున్న, అంటే అగ్రకుల నేపథ్యము లేదా అర్బన్ నేపథ్యంతో కూడుకున్న మధ్యతరగతి వర్గం నుంచి ఎదిగొచ్చినటువంటి విద్యార్థులను లేదా ఉద్యమకారులను, ఆ తెలంగాణ జాగృతి పేరు మీద యువతను, యువకులను కొంత దానికి అనుబంధంగా అప్పటి నుంచి తీసుకుంటూ వస్తున్నారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత, ప్రధానంగా జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా విస్తృతంగా తనను తాను నిలబెట్టుకోవడం కోసం లిక్కరు స్కామ్లో జరిగినటువంటి ప్రచారము, అందులో వారు ఎంత మేరకు ఇన్వాల్వ్ అయినారు, ఎంత మేరకు అది ఎవిడెన్సెస్ ఉన్నాయనేది ఇవాళ న్యాయ వ్యవస్థ తేల్చవలసినటువంటి అవసరం. కాబట్టి ఒక రకంగా ఆమె నేరస్తురాలుగా నిందించడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. కానీ ఆరోపణలు అయితే ఉన్నాయి వారి మీద. ఆ నేపథ్యంలో నుంచి ఒక ఉద్యమకారురాలుగా ప్రొజెక్షన్ అయినటువంటి ఒక పర్సనాలిటీ సడన్గా లిక్కర్ స్కామ్, అందులో మహిళల జీవితాన్ని చిన్నాభిన్నం చేసి సంసారాలను ధ్వంసం చేస్తున్నటువంటి ఈ మద్యం స్కామ్లో ఉండడం అనేది తప్పకుండా రాజకీయంగా ఒక పెద్ద మచ్చలాగానే మిగిలిపోయింది ఆమెకు. దానిలో నుంచి బయటపడడం కోసం కావచ్చు, లేదా అంతర్గతంగానే నాకున్నటువంటి క్వాలిటీస్ కేవలం ఆడబిడ్డగా పుట్టడమే నేను చేసుకున్న పాపమా, ఎందుకు నాకు ఇన్ని రాజకీయ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు, ఉద్యమ లక్షణాలు, అందరినీ ఆకట్టుకోగలిగేటువంటి ఒక చరిస్మాటిక్ పర్సనాలిటీ ఉన్న తర్వాత కూడా నన్ను ఎందుకు పార్టీలో నాకు రావాల్సిన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదని కొట్లాడుతున్నటువంటి సందర్భం అది బయటకు వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఒక చర్చ వస్తుంది. అదేంటంటే తెలంగాణలో ఒక పొలిటికల్ వాక్యూమ్ ఏమైనా ఉందా? టిఆర్ఎస్ పార్టీ అనేది మెల్లమెల్లగా గతంలో తనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకును లేదా ప్రాతినిధ్య ఓట్ బ్యాంకును కోల్పోతుందా? అంటే తెలంగాణ ఉద్యమంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీని ఆదరించినటువంటి ప్రజారాస్తులు, అటు బీసీలు కావచ్చు, ఇటు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, సహజంగానే తెలంగాణ సమాజం అంతా కూడా గతంలో ఆదరించిన గొప్పగా ఇప్పుడు ఆదరించలేకపోతున్నది. కాబట్టి అటు బీజేపీ, కాంగ్రెస్ మధ్య లేదా ఇతర పార్టీలకు, బలమైనటువంటి పార్టీలకే ఈ తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు ఉందా అనేటువంటి ఒక అనుమానం కూడా వాళ్ళలో బహుశా కలిగినట్టుంది. కాబట్టి ఏమంటున్నారంటే కవిత తప్పకుండా ఒక రాజకీయ పార్టీని పెడుతుంది, అందుకనే తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి అవకాశం ఉందా అని క్వశ్చన్ మార్క్స్ పెట్టి ఎడిటోరియల్ రాసిన పత్రికలు ఉన్నాయి, టీవీలలో డిబేట్ చేస్తున్నటువంటి సందర్భం. సరే, ఇది ఒక భారతీయ పౌరురాలుగా ఎవరైనా కూడా, భారతదేశంలో పుట్టినటువంటి ఎవరైనా, స్త్రీ అయినా పురుషుడైనా, ఒక భారతీయులుగా ఉన్నప్పుడు వాళ్ళకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు ఏమిటంటే ఎవరైనా ఒక రాజకీయ పార్టీని పెట్టుకోవచ్చు. పార్టీ పెట్టుకోవడానికి ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ ఈ సందర్భంగా నేను కొన్ని ప్రధానమైన విషయాలు సూటిగా కవిత గారిని సమర్థిస్తున్నా, లేదా రాజకీయ పార్టీలకు ఉండవలసినటువంటి ఒక మౌలికమైనటువంటి రాజకీయ తాత్వికత మీద కూడా కొంత విశ్లేషణ చేయదలుచుకున్నాను. ఏమంటున్నారు? తెలంగాణలో ప్రధానంగా కవిత ఏం మాట్లాడింది? ఒకటి, పార్టీ ఒకవేళ నేను టీఆర్ఎస్లో కొనసాగాలనుకుంటే, నా అవసరం ఉందని పార్టీ భావిస్తే, అవసరం అనుకుంటే అధ్యక్ష పదవి కూడా నాకు ఎందుకు ఇవ్వకూడదు, కార్యనిర్వహణ అధ్యక్షుడు నిరంతరం ఎందుకు కేటీఆర్ గారే ఉండాలి, లేదా పార్టీ అంటే కేటీఆర్, హరీష్ రావు లేదా ఒకరిద్దరు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళేనా, పార్టీ అంటే కేవలము పురుషాధిపత్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఉండాలా అనేటువంటి ఒక మౌలికమైన ప్రశ్నను వేయకుండానే కవిత గారు సంధిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ మీద. టీఆర్ఎస్ పార్టీ మీద లేదా బీఆర్ఎస్ పార్టీ మీద సంధించడం అంటే ఒక రకంగా కొరకరాన్ని కొయ్యగా కేసీఆర్ గారు కూడా ఆమె తయారైంది. అయితే ఈ నేపథ్యం అది కుటుంబ సమస్యగా ఉన్నంతకాలం ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా జాతీయ పార్టీల నుంచి మోలుకుంటే, ఎక్సెప్ట్ బీజేపీ లేదా సిపిఐ, సిపిఎం పార్టీలు కొంత వెసులుబాటు తీసుకున్నప్పటికీ దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా కుటుంబాల కేంద్రంగానే ఉన్నాయి. అది బీఆర్ఎస్కి మాత్రమే ఉన్నటువంటి జాడ్యం కాదు. అటు టీడీపీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, ఆ తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, అట్లాగే ఈ బీహార్లో ఉన్నటువంటి, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు అన్ని రీజనల్ పార్టీస్ అన్నీ కూడా
కుటుంబ నేపథ్యంలో నుంచి అధికారాన్ని ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడరు. అది సరైనది కాదన్నప్పటికీ అనివార్యంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ. అప్పుడు ఈ సందర్భంలో నుంచి చూసినప్పుడు ఇవాళ పార్టీని పెట్టడానికి ఆమెకు ఏ ఎజెండాతో వస్తుంది మరి కవిత గారు పార్టీ పెట్టడానికి? ఒకటి, ఒక రకంగా ఛాలెంజ్ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి ఏంటంటే, నాకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తే నేను పార్టీలో పనిచేస్తా బలంగా. మళ్ళీ మా నాయకుడు కేసీఆర్ గారే అని అంటుంది. కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దయ్యాలు. మరి దయ్యాలంటే ఎవరు? ఆయన చుట్టూ ఉండేటువంటి కొటారి కూడా చాలా లిమిటెడ్ కొటారి. అంటే సామాజికంగా తెలంగాణ పల్లెల్ని, తెలంగాణ ప్రజారాశుల్ని ఇప్పటికీ మానసికంగా, రాజకీయంగా, సామాజికంగా నియంత్రిస్తున్నటువంటి రెడ్ల యొక్క సహవాసం, రాజకీయ అవసరం రీత్యా రెడ్లకు ప్రాతినిధ్యం ఉంటుంది కేసీఆర్ కొటారిలో. తర్వాత వాళ్ళ కుటుంబమే. కాబట్టి ఆ కొటారిలో ప్రధానంగా కేటీఆర్ గారు, హరీశ్రావు గారు, పెద్దగా ప్రజాబాహుల్యంలో బయటికి కనబడకుండా ఇంకొక మహానుభావుడు ఉన్నాడు, ఆయనే. వీళ్ళు ముగ్గురు కేసీఆర్, వీళ్ళే కదా. కేసీఆర్ చుట్టూనే ఈ ముగ్గురే దయాలా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా మనందరికీ తెలుసు. సో సరే కుటుంబ వ్యవస్థగా ఉన్నంత కాలం దాని మీద పెద్ద చర్చ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ కవిత గారు బహుశా 2009, 2010లో నేను విద్యార్థి ఉద్యమంలో ఉండి తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్గా పనిచేస్తున్నటువంటి ఆ 6 months కాలంలో కవిత గారిని ఒక ఉమెన్గా తప్పకుండా ఐ రెస్పెక్ట్ హర్. కానీ తెలంగాణ జాగృతి, తెలంగాణ ప్రాంతం యొక్క సామాజిక లేదా సాంస్కృతిక అస్తిత్వానికి నేనే ఒక ప్రతినిధిని అనేటువంటి పద్ధతిలో వారు తెలంగాణ జాగృతిని పెట్టి బతుకమ్మ యొక్క ప్రాతినిధ్యాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతను, తెలంగాణ పండుగల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నప్పుడు, లేదా వాటి కేంద్రంగా రాజకీయాలు నిర్మించాలి, ప్రజల్లోకి పోవడానికి తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వారసత్వాన్ని మళ్ళొక్కసారి ఒక గౌరవప్రదంగా మనము ఆవిష్కరించాలనేటువంటి ఒక పెద్ద చర్చ జరుగుతున్నప్పుడు, తెలంగాణ ఆటకు, తెలంగాణ పాటకు, తెలంగాణ తిండికి, తెలంగాణ భాషకు, తెలంగాణ యాసకు, తెలంగాణ కట్టుకు, తెలంగాణ బొట్టుకు ప్రతినిధులము మళ్ళీ మేమే అని వారు తెలంగాణ జాగృతి ద్వారా వస్తున్నప్పుడు బహుశా 2011, 10లో కూడా ఈ ప్రశ్న వేయడం జరిగింది. సంతోషం. ఎవరైనా కూడా ఒక సంఘం పెట్టుకొని, ఒక సంస్థను పెట్టుకొని, ఒక రాజకీయ పార్టీని పెట్టుకొని పనిచేయడానికి ఎవరికేం అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రతి పౌరులకు ఇచ్చినట్టు కవిత గారికి కూడా అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఉంది. కానీ వారు ఏ అంశాలను కేంద్రంగా చేసుకొని మాట్లాడుతున్నారు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. తెలంగాణ అంటేనే తెలంగాణలో తెలంగాణ సమాజాన్ని స్పష్టంగా 2 సామాజిక కోణాలుగా వర్గీకరించవచ్చు. అగ్రకుల ఆధిపత్య నేపథ్యం ఉన్నటువంటి వెలుమలు, రెడ్లు, కర్ణం, బ్రాహ్మణులు, అంటే సహజ వనరులు అనేటువంటి భూమి మీద విస్తృతమైన అధికారాలు కలిగి ఉండి, కొన్ని లక్షల వేల ఎకరాలను భూమిని కలిగి ఉండి, ఫ్యూడల్ వ్యవస్థను, ఒక భూస్వామ్య అత్యంత కర్కశంగా వ్యవహరించినటువంటి భూస్వామ్య నేపథ్యంలో ఉన్నటువంటి ఒక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వారు కవిత గారు. కాబట్టి కవిత గారు జాగృతిని పెట్టుకొని తెలంగాణ పండుగలు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ బోనాలు, తెలంగాణ ఆహారాలు, తెలంగాణ ఆచారాలు, వ్యవహారాలు, భాష ఇత్యాది సాంస్కృతిక అంశాలను మాట్లాడుతున్నప్పుడు కనీసము గతంలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా, ఒక రకంగా కొన్ని తరాలుగా, కొన్ని యుగాలుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలను అత్యంత క్రూరంగా హింసించి, దోపిడీ చేసి, వారి యొక్క ప్రాణాలను, మానాలను హరించి వేసినటువంటి ఒక భూస్వామ్య వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి ఒక సమాజంలోకి ఒక ఉన్నతమైనటువంటి నేపథ్యాన్ని ఆవిష్కరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడైనా కనీసము ఒక చారిత్రక, సామాజిక పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ రోజు ప్రశ్నించినటువంటి సందర్భం. ఇవాళ కూడా ఏమంటున్నారు వారు సామాజిక న్యాయం జరగలేదు, సామాజిక న్యాయ తెలంగాణ ఇంకా నెరవేరలేదు తెలంగాణలో, కాబట్టి రాబోయే కాలంలో సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం
నేను ఉద్యమిస్తాను, నేను రాజకీయాలు నిర్వచిస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఒక రకంగా చాలా ఆహ్వానించక పరిణామం. ఏమిటి? సామాజిక న్యాయ తెలంగాణ గురించి కనీసం అధికారం కోల్పోయిన తర్వాతనైనా రియలైజేషన్ అయి మాట్లాడినందుకు నేను అప్రిషియేట్ హర్ ఇనిషియేషన్. అయితే సామాజిక న్యాయం అంటే ఏమిటి అని నిర్వచించవలసిన అవసరం ఉంది. వారు ఎక్కడ కూడా సామాజిక న్యాయం అంటే కేవలం బయటికి కంటికి కనబడుతున్నటువంటి రాజకీయ వ్యవస్థలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ప్రాతినిధ్యం ఇవ్వడమే సామాజిక న్యాయమా? లేదా సమూలమైనటువంటి అన్ని వ్యవస్థల్లో కూడా సమూలమైన మార్పును ఆశిస్తున్నారా? ఉదాహరణకు ప్రకృతి సిద్ధంగా మానవ సమాజానికి లభించినటువంటి సహజ సంపదలైనటువంటి గాలి, నీరు, భూమి ఇత్యాది సహజ సంపదలన్నింటినీ, అడవులను, సహజ సంపదలన్నింటినీ కూడా ఈ తెలంగాణ భూభాగంలో భాగమైనటువంటి అన్ని ప్రజారాశులకు వాళ్ళ సమానత్వం ప్రాతిపదికమైన పంచాలని కోరుకుంటున్నారా? లేదా సామాజిక న్యాయం అనేటువంటిది ఇటు టిఆర్ఎస్ పార్టీ కేవలం ఒక వెలుమ పార్టీగానే మిగిలిపోయింది, లేదా రెడ్ల వెలుమల యొక్క ఒక ఫెడరేషన్గా మారిపోయిందని ఒక బలమైన విమర్శ బీసీల నుంచి, ముఖ్యంగా ఎదిగొచ్చినటువంటి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల నుంచి వస్తున్న విమర్శకు ఒక విరుగుడుగా ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నారా అనేటువంటిది కూడా ఇవాళ సమాజం ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఒక నిజమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ లేదు అనేది వారు అంటున్నది వాస్తవానికి 100% కరెక్ట్. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది ఈ రాజ్యానికి, ఈ సమాజానికి, ఈ ప్రజలకు. కానీ ఆచరణాత్మకంగా చూసినప్పుడు కేవలం ప్రజలను సంతృప్తిపరిచేటువంటి తాత్కాలికమైనటువంటి ఈ సంక్షేమ పథకాలను చేపట్టి మాత్రమే గుణాత్మకమైన, బలమైన, చాలా ప్రజల యొక్క దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేటువంటి విద్యా, ఉద్యోగ, వైద్య రంగాల విషయంలో మౌలికమైన పెద్ద మార్పులు ఏం తీసుకురావాలని ఆలోచన కూడా ఉన్నట్టు లేదు. కాబట్టి బలమైన ప్రతిపక్షంగా పనిచేసి అధికారంలో ఉన్నటువంటి పార్టీని ప్రజల పక్షంగా పనిచేయించవలడంలో టిఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఫెయిల్ అయినారు. లేదా కేసీఆర్ కాకపోతే కేటీఆర్ గారు పార్టీకి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం ఆయన ఫెయిల్ అయినారు. లేదా మేము మా సలహాలు మాత్రమే కేసీఆర్ గారు పాటిస్తారని బయట చెప్పుకుంటున్నటువంటి హరీష్ రావు గారు ఫెయిల్ అయినారు. ఇంకా ఆయనకు దగ్గరకు ఉన్న వాళ్ళందరూ ఫెయిల్ అయినారు. నిజమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పనిచేయట్లేదు అనే విమర్శ 100% కరెక్ట్. అంతవరకు బాగానే ఉంది. కానీ సామాజిక న్యాయ తెలంగాణ కోసం నేను నాయకత్వం వహిస్తాను అనడంలో ఫస్ట్ నా ప్రతిపాదన ఏంటంటే, కవిత గారికి, మీరు సామాజిక న్యాయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో వివరంగా విపులీకరించండి. అంతకంటే ముందు ఒక చారిత్రక సామాజిక బాధ్యతగా గతంలో మీ పూర్వీకులు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు చేసినటువంటి ఎట్టి కేంద్రంగా, ఎట్టి మాదిగ, ఎట్టి మాలులు, ఎట్టి సాకలి, ఎట్టి మంగలి, ఎట్టి కమ్మరి, ఎట్టి అసలు ఒక ఊర్లో ఉన్న ప్రజారాశులన్నిటినీ ఒంటి చేత్తో నడిపించినటువంటి భూస్వామ్య వ్యవస్థ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు కదా మీరు. ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన, మాలా మాదిగలకు సంబంధించిన మహిళలను బరువతల బతుకమ్మలు ఆడించినటువంటి ఒక ఫ్యూడల్ వ్యవస్థ నుంచి వచ్చారు కదా మీరు. కాబట్టి చారిత్రక సామాజిక పశ్చాత్తాపాన్ని వ్యక్తీకరించి ప్రజలకు క్షమాపణ చెప్పి, గతంలో మా తాతలు, మా ముత్తాతలు, మా తండ్రులు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎస్సీలను, బీసీలను, ఎస్టీలను, మహిళలను గౌరవించకుండా అవమానపరిచి, అగత్యాలకు పాల్పడి, హత్యలు చేసి, మానభంగాలు చేసి అనేక అమానవీయమైనటువంటి వ్యవస్థకు వాళ్ళు పూనుకున్నారు. కానీ ఈ 20వ శతాబ్దంలో ఎదిగొచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళుగా, ప్రజాస్వామ్య సంస్కృతిని వంటబట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వారిగా, వారసులుగా మేము ఈ ప్రజారాశుల నుంచి క్షమాపణ కోరుతున్నామని ఒక్క మాట ఈ మొత్తము దాదాపు 15 సంవత్సరాలు పైచులకు మీరు రాజకీయంలో ఉన్నారు కదా, ఒక్క రోజున మీరు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసినారా? ఆ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎవరైనా హర్షిస్తారు తప్ప
కేవలం అధికారం కోల్పోయిన తర్వాత. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఈ మాట అనలేదు. నిజంగా మీరు నిజమైనటువంటి బీసీల పక్షాన, ఎస్సీల పక్షాన, ఎస్టీల పక్షాన, తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరి పక్షాన మీరు నిజంగా ఒక నిజమైన నాయకురాలుగా ఉండాలనుకుంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీగా కావచ్చు, ఎంపీగా కావచ్చు, మీరు ఆ మాట మాట్లాడుంటే ఇలా ప్రజలకు ఈ అనుమానాలు వచ్చేది కాదు. మాలాంటి వాళ్ళకు ఈ అనుమానాలకు అవకాశం ఉండేది. కాబట్టి మీరు మీరు ఒక్కసారి చాలా ప్రపంచవ్యాప్తంగా తిరిగి వచ్చినారు కదా. అమెరికాకు పోయినారు, ఇంగ్లాండ్ పోయి ఉంటారు, మొత్తం యూరోప్నంతా ఏదో ఒక సందర్భంలో చూసుంటారు. యూరోప్లో కూడా బానిస వ్యవస్థ ఉండేది. ఆఫ్రికా నుంచి బానిసలు తీసుకొచ్చి హింసించారు. ఇక్కడ ఎట్లయితే దొరలు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు ఎట్లయితే దొరలు, పటేన్లు ఇక్కడ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను హింసించారో, ధ్వంసం చేసినారో, అవమానపరిచినారో, అగత్యాలకు పాల్పడినారో, ప్రపంచవ్యాప్తంగా కూడా బానిస వ్యవస్థ అనేది ఒకటి ఉండే. దాని మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ తెల్లజాతి ప్రజలు అట్లా హింసించినారు. కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే, భారతదేశానికి అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే, అక్కడ ఇంగ్లాండ్ వాళ్ళు కావచ్చు, జర్మనీ, హిట్లర్ను మనం చాలా సందర్భాల్లో ఒక నరహంతక దుర్మార్గుడు, నరహంతక పాలకుడు అని మనం సంబోధిస్తాం. ఎస్, తను చేసినటువంటి అనేక అకృత్యాలకు ఈ పదం చాలా చిన్నది. కానీ జర్మనీలో కానీ, ఇటలీలో కానీ, ఫ్రాన్స్లో కానీ, ఇంగ్లాండ్లో కానీ, అమెరికాలో కానీ ఇవాళ బానిస వ్యవస్థను కొనసాగించినటువంటి నేపథ్యం ఉన్న ప్రజా రాశి నుంచి ఎదిగొచ్చినటువంటి లిబరల్స్, ప్రజాస్వామికవాదులు, ఉదారవాదులు, కమ్యూనిస్టులు, అక్కడున్నటువంటి అంతకుముందు బానిసలుగా బతికిన కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్లకు ఒక సామాజిక, చారిత్రక, సామాజిక అవసరంగా గుర్తించి క్షమాపణలు చెప్పి వాళ్ళు ఇవాళ బ్లాక్స్తోని కావచ్చు, లేదా రెడ్ ఇండియన్స్తోని కావచ్చు, లేదంటే ఆసియా, ఆఫ్రికా నుంచి వచ్చిన ప్రజలతోని కలిసి ఒక మానసిక పరిపక్వతను పెంచుకొని పనిచేస్తున్నారు. ఆ ప్రయత్నం భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ అగ్రకుల రాజకీయ నాయకుడు చేయడు. కానీ తెలంగాణకు ఒక నేపథ్యం ఉంది. తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ అని. తెలంగాణలో ఎట్లాంటి అవమానాన్ని భరించడానికి ప్రజలు సహించరని మీకు తెలుసు. కాబట్టి రాజకీయ పార్టీని పెట్టుకోవడం మీ వ్యక్తిగత నిర్ణయం. కానీ ఇవాళ ఒక పక్కన ఎదిగొచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుంచి వస్తున్నటువంటి ఒక రాజకీయ చైతన్యానికి గండి కొట్టడం కోసమే మీరు ఏమైనా రాజకీయ వ్యూహాత్మకంగా రాజకీయ కుట్రలు చేస్తున్నారని అనుమానం కూడా ప్రజలలో బలంగా ఉంది. పార్టీ పెట్టుకోవడం మీకున్న స్వేచ్ఛ, పార్టీని పెట్టుకొని పనిచేయడం మీకున్నటువంటి అవకాశం ఉంది. బట్ బిఫోర్ యూ స్టార్ట్ యువర్ ఓన్ పార్టీ, ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు కమ్ అప్ విత్ ఏ పార్టీ ఆఫ్ యువర్ ఓన్, యూ హ్యావ్ ఏ అబ్సల్యూట్ రైట్. బట్ పార్టీ పెట్టుకోవడానికన్నా ముందు మీ తండ్రి చేయలే, మీ తండ్రి కూడా చేయలే, కేసీఆర్ గారు కూడా ఎన్నడూ అవసరం అనుకుంటే చాలా సందర్భాల్లో ఎస్, నేను భూస్వామ్య కుటుంబంలో పుట్టినాను, నేను భూస్వామినే, 100 ఎకరాల భూస్వామిని, మా యొక్క ఖాందాని చాలా పెద్దది అని గర్వంగా చెప్పుకున్నాడు. ఆ ఖాందానిని ఆవిష్కరించడంలోనే ఒక రకమైనటువంటి అగ్రకుల ఆధిపత్య రాజకీయ సంస్కృతి ఉంది కదా. కాబట్టి మరి ఆ తరం, ఆయనకి ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాల దగ్గరే ఉంటాడు. ఆ తరంతో మీరు అట్లాగే ఉంటారా, లేదా ఏమైనా మార్పు ఉందా? మానసిక వైకల్యంతోనే ఉంటారా, మానసిక పరిపక్వతను ప్రదర్శిస్తారా? మీరు నిర్ణయించుకోండి. మీరు రాజకీయ పార్టీ, సామాజిక తెలంగాణ మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు కానీ అగ్రకులాలకు ఎవరికి లేదు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికారంలో లేనప్పుడు కావచ్చు, బహుశా మనిషి ఏ కులంలో పుట్టినా, ఏ కులంలో నుంచి వచ్చినా కూడా, ఏ సామాజిక నేపథ్యంలో వచ్చినా కూడా, మనం ఎదుగుతున్న క్రమంలో మనం నేర్చుకున్నటువంటి విద్య, జ్ఞానము, పరిజ్ఞానము, పరిపక్వత, మన నేపథ్యంలో జరిగిన వాటిని కూడా పశ్చాత్తాపాన్ని వ్యక్తీకరించాలి కదా. ఆ ప్రయత్నం ఏం చేయలేదే అగ్రకుల నాయకులు, మీరు కూడా చేయట్లేదు. కాబట్టి రాజకీయ పార్టీ పెట్టుకుంటారా, పెట్టుకోండి. కానీ పెట్టుకునే ముందు సామాజిక న్యాయం అనేటువంటి మాటను, మళ్ళీ సామాజిక న్యాయం అనేది ఎప్పుడెప్పుడైతే బలంగా దేశంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఒక బలమైన రాజకీయ నిర్ణయంగా, ఒక నినాదంగా బయటకు వస్తున్నప్పుడల్లా ఈ అగ్రకుల నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు కొంతకాలం తెలంగాణ పేరు మీద, అంతకుముందు తెలుగు ఆత్మగౌరవం పేరు మీద, అంతకంటే ముందు ఇంకొక రకాల పేరు మీద, ఇలా ఎప్పుడూ అగ్రకులాలే. నిజమైన సామాజిక రాజకీయ న్యాయాన్ని ప్రజలు కోరుకున్నప్పుడల్లా వీలైతే హింస ద్వారా దాన్ని ధ్వంసం చేయడం, లేదంటే బాధితులు మాట్లాడుతున్నటువంటి భాషనే మళ్ళీ
ఎవరైతే అధికారంలో ఉండి లేదా ఆధిపత్యంలో ఉన్న శక్తులే మాట్లాడడం అనేది చరిత్రపూర్వకంగా జరుగుతుంది. బహుశా తెలంగాణ సమాజం కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణలో ఈ తరానికి సంబంధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన సామాజిక వర్గాలకు సంబంధించిన ముఖ్యంగా స్త్రీలు కూడా అదే సామాజిక వర్గం నేపథ్యం నుంచి వచ్చినా కూడా కొంత ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది. అంటే డబ్బులు ఉన్నాయని చెప్పేసి, అధికార పలుకుబడి ఉందని చెప్పేసి, మీడియా ఉంది, మాఫియా ఉంది, అన్నీ ఉన్నాయని చెప్పేసి, కవిత లాంటి వాళ్ళ వెనకాల మళ్ళీ సామాజిక న్యాయం అంటుంది కదా అని చెప్పేసి పొలం అని పరిగెత్తిపోతే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు మళ్ళీ ఒక తరం నష్టపోయేటువంటి ఒక ప్రమాదం ఉంది. వాళ్ళ సామాజిక న్యాయం కేంద్రంగా భూములు పంచాలని, సామాజిక న్యాయ కేంద్రంగా ఉద్యోగాల్లో అన్ని సామాజిక వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని, సామాజిక న్యాయం నేపథ్యంలో నుంచే రాజకీయాలలో సీట్లు ఇవ్వడం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీట్ల కేటాయింపు కావచ్చు, పదవులను ఇవ్వడం కావచ్చు, లేదా అన్ని రకాలలో సూక్ష్మ స్థూల అనేటువంటి భేదం లేకుండా ఎక్కడెక్కడైతే ప్రజా వ్యవస్థతో సంబంధం ఉన్న అన్ని రంగాలలో, అన్ని అవకాశాలలో సామాజిక న్యాయాన్ని పాటించడం అంటే ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజారాశుల యొక్క న్యాయమైన, ధర్మమైన, నిజమైన ప్రాతినిధ్యానికి అవకాశాలు కల్పించడమే. మరి ఆ ప్రయత్నం చేస్తారా అంటే నాకైతే డౌట్. అది కేసీఆర్ గారు కానీ, అది కేటీఆర్ గారు కానీ, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఇటు రెడ్లు కానీ, ఇటు వెలుమలు కానీ, లేదా అగ్రకుల నేపథ్యంలో నుంచి వచ్చి అంత సామాజిక పరివర్తన చెంది అంటే పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి ఒక సెయింట్ వుడ్ కావాలి దానికి. అంటే పూర్తిగా అంటే భౌతిక జీవితాన్ని త్యజించగలిగేటువంటి ఒక ఒక పీక్ లెవెల్ మానసిక పరిపక్వత ఉంటే తప్ప అది సాధ్యం కాదు. కాబట్టి ఆ ప్రయత్నాలు వీళ్ళు చేస్తారనేది నేను ఆశించడం లేదు. కాబట్టి తెలంగాణలో తప్పకుండా బీసీలు ఇవాళ చైతన్యవంతంగా కొంత ఆలోచిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ, బలమైన రాజకీయ పార్టీ బీసీ ప్రజల యొక్క రాజకీయ చైతన్యాన్ని కూడగట్టుకొని దానికి ఒక నేపథ్యాన్ని ఇవ్వగలిగేటువంటి రాజకీయ పరిపక్వతతో త్యాగం చేయడానికి సిద్ధపడ్డటువంటి ఒక బీసీ నాయకుడు లేడు. కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు, ఎంతకాలం ఈ అగ్రకులాల యొక్క ఆధిపత్యము, ఎంతకాలం ఈ రెడ్లు, ఎంతకాలం ఈ వెలుమలు, ఎంతకాలం ఈ కర్ణం బ్రాహ్మణులు, ఎంతకాలం వీళ్ళ యొక్క ఇంకా అనేక కొత్త భాషలు, కొత్త భాష్యాలు, కొత్త మాటలు, మనం మాట్లాడుతున్నటువంటి మాటలే వాళ్ళు మాట్లాడి మళ్ళీ బుట్టలు వేసుకొని పోయి మళ్ళీ రాజ్యాధికారాన్ని తీసుకొని వందల వేల కోట్ల రూపాయలను జమ చేసుకొని ఎన్నికలంటే కేవలం డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కోవడం అనేటువంటి ఒక రాజకీయ క్రీడకు తెరదీస్తున్నారని చెప్పేసి ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు, ముఖ్యంగా యువత ఆలోచిస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో బీసీ నేపథ్యం ఉండి ప్రజారాశులలో ఎంతో కొంత గౌరవాన్ని, ఎంతో కొంత ఒక రకమైనటువంటి ఒక పొలిటికల్ రికగ్నేషన్ కలిగి ఉన్నటువంటి బీసీ నాయకత్వం కూడా ఆలోచించాలి. ఎంతసేపు పైన బ్రాహ్మణులు ఆధిపత్యము, లేదా రెడ్ల ఆధిపత్యము, కమ్మల ఆధిపత్యము, వెలుమల ఆధిపత్యం ఉంటే వాళ్ళకే రాజకీయాలు తెలుసు, వాళ్ళకే బాగా రాజకీయ చరిత్ర తెలుసు అని ఒక రకమైనటువంటి ఒక మానసిక వైకల్యాన్ని ప్రదర్శిస్తూ ఎంతసేపు అడుక్కోవడం కోసమే ప్రాధేయపడతారా, లేదా కలిసేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజారాశులను కలుపుకొని, ఎందుకంటే 50% మామూలు పర్సెంటేజ్ కాదు అది. కాబట్టి ఆ ఆలోచన కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు కానీ, బీజేపీలో ఉన్నవాళ్ళు కానీ, టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు కానీ, లేదా బయట ఉన్నవాళ్ళు కానీ కొంత త్యాగం చేయడానికి ఒక మాన్యశ్రీ కాన్సీరామ్ లాగా, ఒక ఫూలే లాగా, ఒక అంబేద్కర్ లాగా కొంచెం త్యాగం చేస్తే రాబోయేటువంటి అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో నిజమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థకు ఎట్లా పునాదులన్నా వేసిన వాళ్ళు అవుతారు బీసీ నాయకులు. అలా కాకుండా ఉంటే తప్పకుండా దళిత సామాజిక వర్గం నుంచి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు డాక్టర్ విశారదన్ గారు ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చాలా మందికి కళ్ళకు కనబడకపోవచ్చు ఆ ప్రయత్నం, కానీ ఒక తనదైనటువంటి సశక్తితో కూడుకున్న, స్వధర్మంతో కూడుకున్న ఒక ప్రయత్నం జరుగుతుంది. మాదిగ సామాజిక వర్గాన్ని ఫస్ట్ చైతన్యం చేసుకొని కలిసి వచ్చేటువంటి ఇతర సామాజిక వర్గాలను కలుపుకొని, ఇతర బీసీలను కలుపుకొని ఒక నిజమైన నికాసైన మానశ్రీ కాన్సీరామ్ గారు గతంలో 1980లో 90లో నిర్మించినటువంటి ఒక ఆత్మ గౌరవంతో కూడుకున్న, వెన్నెముకతో కూడుకున్న, తలవంచని రాజకీయాలు నిర్మించాలనేటువంటి ఒక సామాజిక తెలంగాణ నిర్మించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాలు ఫలప్రదం కావాలి అని అంటే ఇలా కవిత రూపంలో కావచ్చు,
రేపు ఇంకో రూపంలో కావచ్చు, ఎవరైనా సామాజిక తెలంగాణ అని, లేదంటే మేమే సరైనటువంటి నాయకులు అని ప్రగల్భాలు పడితే వాటికి తొందరపడి వాటికి అట్రాక్ట్ అయిపోయి ఈ వ్యవస్థలో మళ్ళీ ఒక ఒక తరం నష్టపోయేటువంటి ప్రయత్నాలు చేయకుండా జాగృతతోని తెలంగాణలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఉండాలని వారికి విజ్ఞప్తి చేస్తూ, నిజంగా ఎవరైనా ఏ కులంలో పుట్టడం వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకున్న తప్పేం కాదు, పొరపాటేం కాదు, పాపమేం కాదు. కానీ నిజంగా ఈ అగ్రకుల నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి ఏ రాజకీయ నాయకుడైనా నాయకురాలైనా ఈ బీసీలకు, దళితులకు, లేదంటే ఎస్టీలకు, ఇతర వెనుకబడిన సామాజిక వర్గాలకు నాయకత్వం వహించాలని కోరుకోవడం, నాయకత్వం వహించాలనేది కాకుండా వాళ్ళతో కలిసి పనిచేయాలనేటువంటి నిజమైన నిర్ణయం తీసుకుంటే, మీరు సామాజిక న్యాయం అంటే ఏందో ఫస్ట్ దాన్ని డిఫైన్ చేయండి. మీ దృష్టిలో సామాజిక మీరు ఎంతవరకు రాగలుగుతారో చెప్పండి. సామాజిక న్యాయం అంటే భూములు పంచడానికి సిద్ధంగా ఉన్నారా? సామాజిక న్యాయం అంటే గ్రామాల్లో ఉన్నటువంటి అంటరానితనాన్ని, కులం కేంద్రంగా, మతం కేంద్రంగా, పితృస్వామ్య వ్యవస్థ కేంద్రంగా ఉన్నటువంటి అసమానతలను, వాటి పట్ల మీ నిరసన ఉందా? మీరు వాటి పట్ల మీ అభిప్రాయం ఏందో చెప్పాలా? రాజకీయ రంగంలో కూడా మీరు పెట్టుకున్నటువంటి సంస్థలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, రాజకీయ పార్టీలలో అంత విశాల హృదయంతో, విశాల దృక్పథంతో వ్యవహరించగలుగుతారా? వ్యవహరించేటువంటి మానసిక పరిపక్వత మీకు ఉందా? వీటన్నిటిని కూడా నిరంతరం సమాజం ప్రశ్నిస్తుంది. ఇదేమి వ్యక్తిగత స్థాయిలో చేస్తున్నటువంటి విమర్శ కాదు. వ్యక్తిగత స్థాయిలో ఎవరిని కూడా నేను వారి యొక్క వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ వస్తున్నటువంటి ఒక మౌలికమైన ప్రశ్నలు, ఈ సందేహాలను, వీటికి నివృత్తి చేయడం అనేది మీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి కవిత గారు ఆలోచించి ఇవాళ ఏమైపోయిందనంటే ఒక 15-20 ఎమ్మెల్యేలను మనం గెలుచుకుంటే రేపు ప్రభుత్వం ఎవరైనా అధికారంలోకి రాని మనమే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, మన చేతిలోనే ఒక అధికారం ఉంటుంది అనేటువంటి సంకీర్ణ రాజకీయాలలో మనమే ఒక చక్రం తిప్పవచ్చు అని చెప్పేసి ఒక రకమైనటువంటి రాజకీయాలను సంకల్పిస్తున్నట్టుగా కనబడుతుంది. లేదా ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం వాళ్ళే ప్రజలకు నివృత్తి చేయాలి. వాస్తవానికి హరీష్ రావు గారే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తనే ఒక సొంత పార్టీని పెట్టుకొని కలిసి వచ్చేటువంటి బీసీ రాజకీయ నాయకులను కలుపుకొని ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాము అనే ఆలోచన చేస్తున్నప్పుడు అది కేసీఆర్ గారి దగ్గరికి ఆ వార్త వెళ్ళడం, ఆ తర్వాత దానికి కట్టడి చేయడం కోసమే కవితను కేసీఆర్ గారు పురమాయించారని కూడా ఒక చర్చ బయట జరుగుతుంది. బట్ నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ డిబేట్. మై ఇంట్రెస్ట్ ఈస్ కవిత గారైనా, హరీష్ రావు గారైనా, ఇంకెవరైనా అగ్రకుల నేపథ్యం ఉన్నటువంటి ఏ నాయకుడైనా, ఏ నాయకురాలైనా ఇప్పటికైనా బాధితుల భాషను మాట్లాడడం మాత్రమే కాదు, బాధితులు అడుగుతున్నటువంటి సామాజిక న్యాయాన్ని, బాధితులు కోరుకున్నటువంటి స్వేచ్ఛను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, ఒక సంకల్పంతో కూడుకున్న విశాలమైన ప్రజా జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉంటే, నెంబర్ 1, మీరు గతంలో మీ పూర్వీకులు చేసినటువంటి పొరపాట్లకు పాశ్చాత్య నాగరికతలో భాగంగా ఆ ప్రజలు వ్యక్తీకరిస్తున్నటువంటి చారిత్రక సామాజిక పశ్చాత్తాపాన్ని ప్రజలకు చెప్పండి, ప్రజలకు క్షమాపణ కోరండి. ప్లస్ ఈ ప్రజారాశులు కోరుకుంటున్నటువంటి కేవలము బయటికి కనబడేటువంటి ఈ యొక్క తాయిలాలతో కూడుకున్న పాలన కాకుండా ఒక గుణాత్మకమైనటువంటి, ఒక వివరణాత్మకమైనటువంటి, నిజంగా ప్రజల జీవితాల్లో శాశ్వతమైన నిజమైన మార్పు కోసం పనిచేసేటువంటి ఒక రాజకీయ సంకల్పానికి మీరు పూనుకోండి. వీలైతే నెంబర్ 3 నా ప్రతిపాదన ఏంటంటే, ఎదిగస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ రాజకీయ చైతన్యం కలిగినటువంటి రాజకీయ నాయకత్వంతో కలిసి కార్యకర్తలుగా పనిచేయడానికి సిద్ధపడండి. అప్పుడు మాత్రమే చారిత్రకంగా మీ ముందు తరాలు చేసిన అనేక ఆ తప్పిదాలకు ఒక రకమైనటువంటి ప్రాయచిత్తాన్ని మీరు నిర్వచించినట్టుగా, చారిత్రక ప్రాయచిత్తాన్ని మీరు నిర్వహించినట్టుగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.